ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో అయితే నేను మీకు అటుకులతో ఒక మంచి స్వీట్ చేసి చూపించబోతున్నాను. ఎప్పుడైనా మనకు ఒక్కొక్కసారి సరదాగా స్వీట్ క్రేవింగ్స్ ఉంటూ ఉంటాయి కదండి. సరదాగా స్వీట్ తినాలనిపిస్తూ ఉంటుంది. అతి తక్కువ టైంలో అయిపోవాలి, ఎక్కువ జంధ్యాటాలు ఏమీ ఉండకూడదు. అట్లాంటప్పుడు చేసుకునేదే ఈ అటుకుల స్వీట్. చేసుకోవడం చాలా ఈజీ, టేస్ట్ వైజ్ చాలా బాగుంది, అతి తొందరగా కూడా అయిపోతుంది. చాలామంది గురువారాలని, శుక్రవారాలని, శనివారాలని పూజలు చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి నైవేద్యాలు పెట్టాలని కూడా అనుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఎప్పుడూ పొంగల్ నైవేద్యమే కాకుండా ఇలా ఈ అటుకులతో స్వీట్ చేసి కూడా నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఇంకెందుకండి ఆలస్యం, ఈ సింపుల్ అండ్ టేస్టీ అటుకులతో స్వీట్ చేసుకోవడానికి ఏమేం కావాలి, ఎలా చేసుకోవాలి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ఈ అటుకులు స్వీట్ చేయడం కోసం ముందుగా కొబ్బరి తురుము కావాలి. ఇక్కడ పచ్చి కొబ్బరి కాదండి, ఇది ఎండు కొబ్బరిని వీడియోలో చూపిస్తున్నంత లావుగా కొంచెం కనిపించే విధంగా ఇలా గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి. మార్కెట్లో దొరికే ఎండు కొబ్బరి తీసుకొచ్చుకొని అయినా తురుముకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి మనము ఫ్రిడ్జ్లో పెట్టిన కొబ్బరి చిప్ప కూడా డ్రై అయిపోయినట్టుగా అయిపోతూ ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి కాయలు తెచ్చుకున్నప్పుడు కూడా కురిడీలు అయిపోయినట్టుగా కూడా ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ కొబ్బరి చిప్పలతో కనుక ఇలా తురుముకుంటే ఇంకా బాగుంటుంది. కొబ్బరి తురుము మొత్తం కూడా 1 కప్పు వచ్చేలాగా తురుముకోవాలి. అలాగే నేను ఇక్కడ అటుకుల్ని మెజరింగ్ కప్తో 1 కప్పుడు అటుకుల్ని తీసుకుని శుభ్రంగా ఒక వైట్ క్లాత్లో వేసి తుడుచుకుంటున్నాను. డైరెక్ట్గా మనం అటుకుల్ని వాడుకుంటున్నాం కాబట్టి దాని మీద డస్ట్ ఏమైనా ఉన్నా పోవడం కోసం ఇలా క్లాత్ మీద వేసి తుడుస్తున్నాను. ఇలా అటుకుల్ని సాధ్యమైనంత వరకు శుభ్రం చేసుకుని రెడీ చేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఈ అటుకులు స్వీట్ చేయడం కోసం ముందుగా కొన్ని డ్రై ఫ్రూట్స్ కావాల్సి వస్తుందండి. దానికోసం కొన్ని కిస్మిస్, కొన్ని జీడిపప్పు, కొన్ని బాదం పప్పు, అలాగే కొన్ని పుచ్చపప్పు, ఈ 4 వెరైటీస్ కూడా 2 చెంచాలు వచ్చేటట్టుగా తీసుకుని రెడీ చేసుకుని ఉంచుకోవాలి. బాదం పప్పును మాత్రం 2గా కానీ 3గా కానీ కట్ చేసుకుని రెడీ చేసుకుని ఉంచుకోవాలి. నేనైతే జీడిపప్పు ఇలాగే ఉంచేస్తున్నానండి, మీకు కావాలంటే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని పొయ్యి మీద పెట్టి ఏ కప్పుతో అయితే మనం అటుకులు కొలుచుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా బెల్లాన్ని కొలుచుకోవాలి. అలాగే అదే కప్పుతోటి 1.5 దాకా వాటర్ తీసుకుని బెల్లంలోకి పోసుకోవాలి. 1 కప్పు కనుక అటుకులు తీసుకున్నట్లయితే 1 కప్పు నిండుగా బెల్లం, అలాగే 1.5 కప్ దాకా వాటర్. ఈ రేషియో అయితే స్వీట్నెస్ కానీ వాటర్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఈ వాటర్లో బెల్లాన్ని అంతటినీ కరిగేలాగా పొయ్యి మీద 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ కరిగించుకోవాలి బెల్లాన్ని. జస్ట్ ఇక్కడ మనకి బెల్లం కరిగితే సరిపోతుందండి, ఏ పాకాలు ఏమీ రానవసరం లేదు. ఇదిగోండి బెల్లం అంతా ఇప్పుడు ఇక్కడ కరిగిపోయింది కదండి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని, బెల్లంలో ఎప్పుడైనా కాస్త చెత్త అలా ఉంటూ ఉంటుంది కదండి, అవేమీ లేకుండా స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకుని రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయిని పెట్టుకొని 1 స్పూన్ నిండుగా నెయ్యిని వేసి కరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేయించుకోవాలి. బాదం పలుకులు కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి ముందుగా బాదాంని వేసి 1 నిమిషం వేగిన తర్వాత మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి. చిన్న మంట పైన 3 రకాల పప్పులు బాగా వేగిన తర్వాత లాస్ట్కి కిస్మిస్ పళ్ళను వేసి అవి పొంగిన తర్వాత మూకుట్లో నుంచి డ్రై ఫ్రూట్స్ని మాత్రం వేరే ప్లేట్లోకి తీసేసుకొని మూకుట్లో నెయ్యిని అలాగే ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం కొబ్బరిని వేయించడం కోసం అదే ప్యాన్లోకి మనం ముందుగా తురిమి ఉంచుకున్న కొబ్బరిని, నేను ఇక్కడ 1 కప్పు నిండుగా తీసుకున్నానండి. కొబ్బరి అంటే ఇష్టంగా తినేవాళ్ళైతే కప్పు నిండుగా వేసుకోవచ్చు, లేదా 1/2 కప్ అయినా సరిపోతుంది. కొబ్బరిని కూడా నేతిలో వేసి వేగించుకోవాలి. చిన్న మంట మీద కొబ్బరిని కూడా పచ్చివాసనంతా పోయి మంచి నేతి వాసన వచ్చే వరకు ఎర్రగా కొబ్బరినంతటిని వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, కొబ్బరి అంతా మంచి గోల్డ్ కలర్లో వేగిపోయి మంచి స్మెల్ వస్తూ చాలా పర్ఫెక్ట్గా వేగిపోయింది. ఇప్పుడు ఈ కొబ్బరినంతటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ కడాయిలో 1 చెంచాడు దాకా నెయ్యిని వేసి కాగిన తర్వాత 1 చెంచాడు నిండుగా గసగసాలని వేసి దోరగా వేగించుకోవాలి. నేను ఇక్కడ గసగసాలు 1 టేబుల్ స్పూన్ నిండుగా తీసుకున్నానండి. మీకు గసగసాలు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు.
కానీ గసగసాలు వేస్తే మాత్రం నేతిలో వేగిన గసగసాలు కమ్మగా నోటికి తగులుతూ క్రంచీగా చాలా బాగుంటుందండి స్వీట్లో. గసగసాలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న అటుకుల్ని ఈ గసగసాలతో వేసి బాగా వేగించుకోవాలి. అటుకుల్ని కూడా చిన్న మంట పైన పచ్చివాసన పోయి కమ్మటి నేతి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలి అని మారం చేసి అడుగుతూ ఉంటారు, లేదా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు ఈజీగా చేసి పెట్టేయచ్చండి ఈ స్వీట్. ఇదిగోండి, ఇక్కడ చూడండి, అటుకులన్నీ కూడా నేతిలో బాగా వేగి మంచి కలర్ వచ్చినాయి, మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఈ విధంగా అటుకులు ఉన్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న బెల్లం పాకం మొత్తాన్ని ఈ అటుకుల్లో పోసేసుకోవాలి. బెల్లం పాకం మొత్తం ఆల్రెడీ చల్లారిపోయి ఉంది కాబట్టి అటుకుల్లో వేసిన తర్వాత ఒక్కసారి 2 మినిట్స్ వేడెక్కనివ్వాలి. ఇలా బెల్లంతో కలిపి అటుకులు ఉడుకు పడుతున్న టైంలో మనం ముందుగా నేతిలో వేయించి రెడీ చేసి ఉంచుకున్న కొబ్బరి తురుమునంతటినీ కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. కొబ్బరి అటుకులు రెండూ కూడా బెల్లం పాకంలో ఉడకటానికి కొంచెం టైం తీసుకుంటుందండి. మనం వేసింది డ్రై అటుకులు కాబట్టి, అంటే ఎక్కడా మనం తడపలేదు కదండి. సో అటుకులు ఈ బెల్లం వాటర్లోనే మగ్గాలి, ఉడకాలి. అందుకోసం కొంచెం సేపు మూత పెట్టి ఒక్క 5-10 మినిట్స్ మగ్గించుకోవాలి. అలాగే ఇక్కడ బెల్లంలోని స్వీట్నెస్ ఎన్హాన్స్ చేయడం కోసం లైట్గా కొంచెం చిటికెడు అంత ఉప్పును కూడా వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక్క 5-10 మినిట్స్ మూత పెట్టి మగ్గించేసరికి ఆల్రెడీ మనం వేసిన అటుకులు కొబ్బరి కూడా మొత్తం పాకాన్ని 50% పైదాకా పీల్చుకుని ఇంకా కొంచెం 50% మాత్రమే పాకం ఉంది. ఈ పాకం కూడా పీల్చుకునే వరకు మళ్ళీ కలబెట్టుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలి. మరొక 5 మినిట్స్ అయ్యేసరికి ఇక్కడ చూడండి, ఇంకా పాకం కూడా ఎవాపరేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇక్కడ మధ్యలో చూస్తే కొంచెం అలా పాకం మాత్రం కొద్దిగా బయటికి కనిపిస్తోందండి. ఈ స్టేజ్లో మనం రెడీ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని వేసేసి కలుపుకోవాలి. పాకం అంతా కరెక్ట్గా ఈ స్టేజ్లో ఉండంగా డ్రై ఫ్రూట్స్ని మొత్తం వేసేసి మూత పెట్టి పొయ్యి కట్టేసేయాలి. కాసేపటికి ఇంకాస్త పాకాన్ని పీల్చుకుని పొడిలాడుతూ వస్తుంది. ఇక్కడ చూడండి, నేను పొయ్యి కట్టేసి ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేశాను. మొత్తం మిగతా పాకాన్ని కూడా పీల్చేసుకుని పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంకా మన అటుకుల స్వీట్ రెడీ అయిపోయినట్లే. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదండి. నిజంగా చాలా టేస్టీగా ఉందండి. ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకోగానే డ్రై ఫ్రూట్స్ కానీ, గసగసాలు కానీ, కొబ్బరి పలుకులు కానీ ప్రతిదీ తెలుస్తూ చాలా టేస్టీగా ఉందండి. పండగలప్పుడు ప్రసాదాలు ఎక్కువగా చెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు వన్ ఆఫ్ ద ప్రసాదంగా ఇది పెట్టుకోవచ్చండి. మీరు కూడా ఇది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.